ఇలా బెండ్ అవుతాయి, ఇలా బెండ్ అవుతాయి. సో ఈ రెండింటి మధ్య ఉన్న రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఇలా బెండ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఇలా బెండ్ అవుతాయి. సో ఈ రెండింటి మధ్య ఉన్న రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఇలా బెండ్ అవుతాయి. రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఇలా బెండ్ అవుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఇలా బెండ్ అవుతాయి. ఒకవేళ ఒక పాజిటివ్ ఛార్జీ ఒక నెగిటివ్ ఛార్జీ రెండు పక్క పక్కన ఉంటే మనం హౌ టు డ్రా ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో పాజిటివ్ ఛార్జీలు మనం ఇలా స్ట్రైట్, కొన్ని ఏమో స్ట్రైట్గా వెళ్తాయి, కొన్ని ఇలా బెండ్ అవుతాయి, కొన్ని ఇలా బెండ్ అవుతూ ఉంటాయి, కొన్ని ఏమో స్ట్రైట్గా వెళ్తాయి, కొన్ని బెండ్ అవుతాయి. సో నెగిటివ్ ఛార్జీకి ఇన్వర్స్లో ఉంటాయి. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దూరంగా వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి వెళ్ళలేవు. ఇటువైపు అవుట్ సైడ్ అవుట్వర్డ్స్. ఈ కేసులో కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యూనిఫామ్ డైరెక్షన్లో లేవు. థర్డ్ కేసులో ఇక్కడ 2 ప్లేట్స్ ఉన్నాయి. 2 ప్లేట్స్ మీద ఒక దాని మీద పాజిటివ్స్ ఉన్నాయి, ఇంకొక దాని మీద నెగిటివ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ హాయిగా స్ట్రైట్గా వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇందాక 2 కేసెస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్ యూనిఫామ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్లో ఉంటాయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. ఇలా వెళ్తూ ఉన్నాయి కదా, సో ఈ పాయింట్ వద్ద నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఒక టాంజెంట్ని డ్రా చేస్తాం మనం. టాంజెంట్ అంటే ఒకే పాయింట్ వద్ద మనం గీసేటువంటి స్పర్శరేఖ టాంజెంట్. ఇక్కడ నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేయాలి. ఇదే డైరెక్షన్లో, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో అదే డైరెక్షన్లో మనం డ్రా చేయాలి. సో ఇలా డ్రా చేస్తే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈజీగా సింపుల్గా తెలిసిపోతుంది. ఓకే స్టూడెంట్స్, సెకండ్ ప్రాపర్టీ 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్. ఎప్పటికీ కూడా 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు, ఖండించుకోవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆస్క్ మీ టు వాక్ 3 meters ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ 4 meters ఇన్ వెస్ట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పాయింట్ దగ్గర నించున్నాను, నన్ను ఒకేసారి తూర్పుకు 3 meters మరి పడమరకి 4 meters ఒకేసారి వెళ్ళమన్నారు అనుకోండి, అది పాసిబుల్ అవుతుందా? దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో ఒకే టైంలో 2 different డైరెక్షన్స్లో 2 వెక్టార్స్ ఎగ్జిస్ట్ అవ్వటం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. వెళ్తున్నప్పుడు ఇక్కడ నాకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో మనం ఒక టాంజెంట్ గీసామనుకోండి, ఇలా టాంజెంట్ ఒకే పాయింట్ వద్ద 2 టాంజెంట్స్ మనం గీయవచ్చా? గీయలేము కదా, హైలీ ఇంపాసిబుల్. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.